కర్ణాటక ధర్మస్థలలో సామూహిక ఖననం కేసులో కీలక ఆధారాలు వెలుగు చూశాయి. మూడో రోజు తవ్వకాల్లో మానవ అవశేషాలు బయటపడ్డాయి. లభ్యమైన ఎముకలు పురుషుడివిగా పోలీసులు భావిస్తున్నారు. టెస్టులు నిర్వహించి మానవ అవశేషాలు ఎవరివో వెల్లడిస్తామని సిట్ బృందం తెలిపింది. కర్ణాటకలోని ధర్మస్థల సామూహిక ఖననం కేసులో కీలక పరిణామం జరిగింది. 3 రోజులుగా కొనసాగుతున్న తవ్వకాల్లో మానవ అవశేషాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు ఈ కేసులో దొరికిన తొలి ఆధారం ఇదే. మానవ అవశేషాలు దొరికిన ఆ ప్రాంతమంతా నీరు చేరింది. భూమి లోతు తవ్వే కొద్దీ నీరు బయటపడుతోంది. దీన్ని క్లియర్ చేయడానికి డీజిల్ పంపును వాడుతున్నారు. 1995 నుంచి 2014 మధ్యకాలంలో ధర్మస్థలలో పనిచేశానని, మహిళలు మైనర్లతో సహా అనేక మృతదేహాలను అక్కడ ఖననం చేశానని ఓ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పడం కలకలం రేపింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అతను తెలిపిన 15 స్థావరాల వివరాల ఆధారంగా సిట్ ఇప్పటి వరకు 6 ప్రదేశాల్లో తవ్వకాలు చేసింది. 5 ప్రదేశాల్లోనూ ఎలాంటి మానవ అవశేషాలు కనిపించలేదు. అనూహ్యంగా గురువారం నేత్రావతి నది స్నానఘట్టానికి అవతల వైపు ఉన్న 6వ ప్రాంతంలో తవ్వకాలు జరపగా మానవ అవశేషాలు వెలుగు చూశాయి. వాటిని ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది. టెస్టులు నిర్వహించి మానవ అవశేషాలు ఎవరివో వెల్లడిస్తామని సిట్ బృందం